హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో ఏదైనా సొంతంగా వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది అనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కాకపోతే ఏ వ్యాపారం చేయాలి అనే అవగాహన ఉండదు. ధైర్యం చేసి జాబ్ వదులుకొని బిజినెస్లోకి దిగినా నష్టాలొస్తే ఎలా అనే భయం ఉంటుంది. సేఫ్ సైడ్ తక్కువ పెట్టుబడితో పార్ట్ టైంగా మంచి ఆదాయం వచ్చే వ్యాపారం ఏంటని వెతికే వాళ్లకు ఈ ఐడియా బెస్ట్ ఆప్షన్. ఇందుకోసం మీరు జస్ట్ సెంటు భూమి ఏర్పాటు చేసుకుంటే చాలు. సొంతమైతే మరీ మంచిది. ఇంట్లోనే కూర్చున్న నెలకు లక్షలు ఆదాయాన్ని పొందొచ్చు. బంగారం, వెండి ధరలు ఏ రోజుకా రోజు ఎలా మారిపోతుంటాయో పెట్రోల్, డీజిల్ ధరలు అంతే. ఎప్పటికప్పుడు నంబర్ పైకి వెళ్లడమే తప్ప కిందకు దిగడం అంటూ ఉండదు. ఇక బైక్, కారు లేని వాళ్ళు నేటి కాలంలో అరుదు. కాబట్టి పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అందరికీ పెట్రోల్, డీజిల్ నిత్యావసరాల్లో ఒకటిగా మారిపోయాయి. వీటితో పాటు సిఎన్జి ధర కూడా పెరుగుతోంది. అందుకే ఈ మధ్య ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు ప్రజలు. ఇందుకోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. వాయు కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు. కాబట్టి ప్రభుత్వాలు ఈవీల వాడకాన్ని ప్రమోట్ చేస్తుంటాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు మార్కెట్లో డిమాండ్ ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఈ రిక్షాలు విరివిగా వాడుతూ ఉన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు నడపాలంటే ఛార్జింగ్ తప్పనిసరి. బయటకు వెళ్ళినప్పుడు దారి మధ్యలో పెట్రోల్ అయిపోతే పెట్రోల్ బంకు ఎలా వెళ్తారో ఈవీల్లో ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టుకునేందుకు ఓ పవర్ స్టేషన్ తప్పనిసరిగా అవసరం ఉంటుంది. అదే ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్. ఇప్పుడిప్పుడే ఈవీల వాడకం జోరందుకుంటోంది. కాబట్టి మీరు రోడ్డు పక్కన ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభిస్తే కాసులు కురవడం ఖాయం. ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటుకు 50 నుంచి 100 చదరపు గజాల ఖాళీ స్థలం ఉంటే చాలు. గ్రామం, పట్టణం, నగరం ఇలా ఎక్కడైనా సరే ఖాళీ స్థలం మీ పేరు మీద ఉంటే చాలు. లేకపోతే 10 సంవత్సరాలు లీజుకు తీసుకోండి. ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఆసక్తి ఉంటే కొన్ని అనుమతులు తప్పనిసరి. మున్సిపల్ కార్పొరేషన్, అగ్నిమాపక శాఖ, అటవీ శాఖల నుంచి ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకోవాలి. ఛార్జింగ్ స్టేషన్లో కొన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. వాహనాల పార్కింగ్, రాకపోకలకు తగినంత స్థలం ఉండేలా చూసుకోవాలి. త్రాగునీరు, రెస్ట్ రూమ్, అగ్నిమాపక కేంద్రం, వెంటిలేషన్, వాష్రూమ్ వంటి ప్రాథమిక సౌకర్యాలు ఖచ్చితంగా ఉంచాలి. సామర్థ్యాన్ని బట్టి ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకు 40 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఖర్చు అవుతుంది. మినిమం కెపాసిటీ ఉన్న ఛార్జింగ్ స్టేషన్ ఇన్స్టాల్ చేస్తే 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఉదాహరణకు 4000 కేడబ్ల్యూ ఛార్జింగ్ స్టేషన్ ఇన్స్టాల్ చేశారనే అనుకుందాం. మామూలుగా ప్రతి కిలోవాట్కు ₹2.5 వస్తుంది. ఈ లెక్కన ఒక్క రోజులో 10,000 ఈజీగా సంపాదించవచ్చు. అదే నెలలో అయితే 3 లక్షల వరకు. అన్ని ఖర్చులు పోగా 2 లక్షలు మీ ఖాతాలో పడిపోతుంది. అయితే ఈవీ ఛార్జింగ్ స్టేషన్ సామర్థ్యం ఎంతుంది అనే దానిపైనే మీ ఆదాయం ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్